ఇప్పుడు నక్స్వామికకు వచ్చేసరికల్లా మనం ముందు బోరికలో చదువుతాం. ఎందుకంటే బోరిక్ మొత్తం చదవం. బోరికలో ఇంట్రొడక్షన్ ఆఫ్ నక్స్వామిక చదువుతాం. ఆ తర్వాత మనం కెంట్లోకి వెళ్ళి ఆ తర్వాత ఎలియన్స్ ని చదువుదాం. ఎందుకంటే ఇక్కడ చాలా చాలా అద్భుతంగా నక్స్వామిక గురించి బోరిక్ మెట్రమెడికలోని నక్స్వామిక గురించి చాలా అద్భుతంగా ఇస్తాడు ఇంట్రొడక్షన్ లో వచ్చేసరికల్లా. కెంట్లోని కూడా అదే ఇస్తాడు, చాలా బాగా ఇస్తాడు. బట్ ఇంకా మనకి మోర్ క్యాచింగ్ గా బోరిక్ లోని బిగినింగ్ లో ఉంటుంది. నేను అంత ముందు నా క్లాసులు విన్న వాళ్ళకి పరిచయమే, చాలా సందర్భాల్లో నేను చెప్పాను. మనం ఏ మెట్రమెడికాని తక్కువ అంచనా వేయకూడదు. యూజువల్ గా ఆ బిగినింగ్ ఆఫ్ ది ప్రాక్టీస్ లోని నాకు ఆ ముందు ఉన్న ఇంప్రెషన్స్ వల్ల వాటి వలన బోరిక్ అంత తొందరగా నేను రిఫర్ చేసేవాడిని కాదు. బోరిక్ మిగతా అన్ని మెట్రమెడికల్ చదివాడిని, కానీ బోరిక్ అంటే ఒక రకమైన చిన్నచూపు. బట్ కానీ గుర్తుపెట్టుకోండి, ప్రతి మెట్రమెడికల్లోని టెక్స్ట్ బుక్ ఆఫ్ మెట్రమెడికల్లోని ప్రతిదీ మనం తీసుకునేది ఉంటుంది, దాన్ని వదిలేయాల్సింది ఉంటుంది. సో మనం ఆ స్టేజ్కి మనం ఎదగాలి. ఆ స్టేజ్కి ఎదిగినప్పుడు మనం అందులో దేన్ని తీసుకోవాలి, దేన్ని వదిలేయాలన్నది మనకు బాగా అర్థమవుతుంది. సో నేను ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్పాలి. దానిలో భాగంగానే ఒక చైల్డ్, ఐ థింక్ 2 months చైల్డ్ ని తీసుకొని వచ్చారు. వాడు విపరీతంగా ఏడుస్తూ ఉన్నాడు, నాన్ స్టాప్ క్రయింగ్. అయితే చూశాను, రెమెడీస్ ఏవో ఇచ్చాను. ఫస్ట్ 1-2 రెమెడీస్ ఇచ్చాను, తగ్గలేదు. తర్వాత ఫైనల్ గా నేను సోర్ణం ని సెలెక్ట్ చేశాను. సోర్ణం ఇచ్చాను. సోర్ణం ఇది మోర్ డిఫెక్టింగ్ రెమెడీ కదా, బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ మై ప్రిస్క్రిప్షన్. ఎందుకంటే సోర్ణం చాలా పర్ఫెక్ట్లీ సూటబుల్ అని నేను చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేసి అది ఇచ్చాను. బట్ 1 day 2 days 3 days అయినా కానీ ది రిక్వైర్డ్ చేంజ్ అయితే రావట్లేదు. ఇంకా వాడు ఏడుస్తూనే ఉన్నాడు రోజును భయంకరంగా. వాళ్ళు ఆ పేషెన్సీ కూడా అలా తగ్గిపోతూ ఉంది. అప్పటికి ఆల్రెడీ 6 days, ఐ థింక్ 6 days. అన్ని బుక్స్ చదివాను, కానీ బోరిక్ ఒక్కదాన్ని నేను చదవడం మానేశాను. చదవడం మానేసి మిగతావన్నీ చదివాను. సో ఫైనల్ గా అన్ని చదివాను, కానీ అది ఎందుకు చదవలేదు, అది కూడా ఒక్కసారి చదువుదాం అనేసి బోరిక్ ని తీసి చదివాను మొత్తం. చదివిన తర్వాత ఎండింగ్ లో లాస్ట్ లో బోరిక్ మెట్రమెడికల్ సోర్ణం లాస్ట్ లోని మనకి ఒక అబ్జర్వేషన్ ని ఇచ్చాడు. ఏంటంటే సోర్ణం రిక్వైర్స్ సంథింగ్ లైక్ 9 days బిఫోర్ ఇట్ మేనిఫెస్ట్ ఇట్స్ యాక్షన్, అండ్ ఈవెన్ ఎ సింగిల్ డోస్ మై ఎలిసిట్ అదర్ సిమ్టమ్స్ లాస్టింగ్ ఫర్ వీక్స్ అని అన్నాడు. అక్కడ అది ఎవరైతే అబ్జర్వేషన్ ఎవరిదో ఆ ఆధార్ పేరు కూడా అక్కడ ఇచ్చాడు. సో అది చదివిన తర్వాత నాకు ఐ గాట్ మై పాయింట్. నాకు అర్థమైంది, ఓకే అయితే 9 days వెయిట్ చేస్తే మనం ఇచ్చిన సువర్ణం వర్క్ చేస్తుంది అనేసి ఐ వెయిట్ చేశాక కంప్లీట్ గా సువర్ణం ఇచ్చిన 9th day కల్లా టోటల్ ఆ కంప్లైంట్ మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే ఏ మెట్రమెడికల్ మనం తక్కువ అంచనా వేయడానికి లేదు, బట్ కానీ దానిలో ఉన్నదాన్ని మనం ఎంతవరకు ఎసిమిలేట్ చేసుకోగలుగుతున్నాం, దేన్ని మనం తీసుకోవాలి, దేన్ని మనం వదిలేయాలి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. సో దేన్ని వదిలేయాలన్నది తెలియకపోతే దేన్ని తీసుకోవాలనుకున్నది మనకు రాకపోయినా పర్లేదు, కానీ దేన్ని వదిలేయాలన్నది మనకు కనుక రాకపోతే మనం చాలా సందర్భాల్లో మనం రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే బోరిక్ లో బోల్డ్ రెమెడీస్ ఇస్తాడు, ప్రతి రెమెడీలోనే ఏదో స్పెషల్ గా ఇస్తాడు, బట్ మెనీ టైమ్స్ ఆ రెమెడీ ఇస్తే వర్క్ చేయదు చాలా సందర్భాలు. ఈ పాలిక్రిస్ట్ రెమెడీస్ అని పక్కన పెట్టండి, చాలా ఒక సిమ్టమ్ 2 symptoms ఇచ్చే రెమెడీస్ చాలా చాలా ఉంటాయి. ఆల్మోస్ట్ స్పెసిఫిక్ రెమెడీస్ లో చెప్తాడు, బట్ కానీ మెనీ టైమ్స్ ఫెయిల్ అయిపోతూ ఉంటాం. సో ఎందుకు చెప్తానంటే, సో ప్రతి మెట్రమెడికాన్ని మనం చదవాలి. కేసు వచ్చినప్పుడు, ఎస్పెషల్ గా మామూలుప్పుడు చదివిన దానికన్నా కేసు వచ్చినప్పుడు, ఆ పర్టికులర్ కేసు వచ్చినప్పుడు ఆ 3-4 రెమెడీస్ ఏవో ఉన్నా మనం మనకి వాటిలో సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ 4 రెమెడీస్ ని అన్ని బుక్స్ ముందు వేసుకొని మనం చదివితే ఆటోమేటిక్ గా డెఫినెట్ గా
మనం వీ విల్ అరైవ్ టు ది ప్రిస్క్రిప్షన్. అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నక్స్వాంకాలోకి వెళ్దాము. ఓరిక్ తీస్తున్నాను ఇప్పుడు, కెంట్ కాదు, ఓరిక్ లోని. Naxwamka is the greatest of polychris because the bulk of its symptoms correspond in similarity with those of the commonest and most frequent of the disease అన్నాడు. ద గ్రేటెస్ట్ ఆఫ్ ది పాలిక్రిస్ అన్నాడు. అంటే మన డే టు డే ప్రాక్టీస్ లో ఆల్మోస్ట్ ఒక బిజీ ప్రాక్టీషనర్ అయితే ఆల్మోస్ట్ నక్స్వాంకా లేదా రస్టాక్స్ ఇలాంటి కొన్ని పాలిక్రిస్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వలేని రోజే ఉండదు. ఆల్మోస్ట్ అంత ఫ్రీక్వెంట్ గా ఇండికేట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి డే టు డే ఈ బిజీ లైఫ్ లో వీటిలో వచ్చే కాంప్లికేషన్స్ చాలా వాటికి ఈ రెమెడీస్ ఇండికేట్ అవుతాయని, కరస్పాండ్ అవుతాయని చెప్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ ఫ్రీక్వెంట్లీ ద ఫస్ట్ రెమెడీ ఇండికేటెడ్ ఆఫ్టర్ మచ్ డోజింగ్, ఎస్టాబ్లిషింగ్ ఏ సార్ట్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్సెస్ అండ్ కౌంటరాక్టింగ్ క్రానిక్ ఎఫెక్ట్స్ అన్నాడు. చాలా చాలా కాంప్లికేటెడ్ గా చెప్పాడు యాక్చువల్ గా. బట్ సింపుల్ గా చెప్పాలంటే ఇట్ ఇస్ ఫ్రీక్వెంట్లీ ది ఫస్ట్ రెమెడీ అన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చాలా సందర్భాల్లో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎక్కువ అలోపతి వాడి వచ్చారు, రాగానే ఇంకా ఆలోచించకుండా వీ హ్యావ్ టు యాంటీడోట్ విత్ నక్స్వాంకా అని అనుకుంటారు. బట్ ఇట్స్ 100% రాంగ్. ఇట్ ఈస్ ఫ్రీక్వెంట్లీ ది ఫస్ట్ రెమెడీ అన్నాడు. అంటే ఫ్రీక్వెంట్ గా ఇండికేట్ అవుతుంది, కానీ అన్ని సందర్భాల్లోని ఇది ఇవ్వాలని మాత్రం ఈ బుక్ లోని చెప్పలేదు, ఇంట్లోని చెప్పలేదు, ఏ బుక్ లోని చెప్పలేదు. ఎందుకంటే ఆ సిమ్టమ్స్ రాలేనప్పుడు, ఆ సిమ్టమ్స్ లేనప్పుడు మనం నక్స్వాంకా ఇచ్చినా సరే ఉపయోగం ఉండదు. బట్ కాకపోతే ఏంటంటే ఫ్రీక్వెంట్ గా ప్రీవియస్ గా ఓవర్ డ్రగ్గింగ్ అయినప్పుడు అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ లో మాక్సిమం చాలా సందర్భాల్లో నక్స్వామిక సిమ్టమ్సే ఆ పర్టికులర్ పేషెంట్ లోని డెవలప్ అవ్వచ్చు. అందువల్ల నక్స్వామికాని మనం ఆలోచించాలని చెప్తూ ఉన్నాడు. నక్స్ ఇస్ ప్రీఎమినెంట్లీ ది రెమెడీ ఫర్ మెనీ ఆఫ్ ది కండిషన్స్ ఇన్సిడెంట్ టు మోడర్న్ లైఫ్ అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏదైతే చెప్పాడో దీన్ని మనం ఒక 100,000 టైమ్స్ మ్యాగ్నిఫై చేసుకొని మనం ఆలోచించాలి. ఎందుకంటే అప్పట్లో ఒక 150 ఇయర్స్ బ్యాక్, 130 ఇయర్స్ బ్యాక్, 150 ఇయర్స్ బ్యాక్ మోడర్న్ లైఫ్ గురించి చెప్తున్నాడు. అప్పుడు మోడర్న్ లైఫ్ లోనే నక్స్వాంకా లాంటి రెమెడీ చాలా సందర్భాల్లో ఇండికేట్ అవుతుందని చెప్తున్నాడు. అలాంటిది అప్పుడు మోడర్న్ లైఫ్ కి ఇప్పుడు మోడర్న్ లైఫ్ కి అసలు లైఫ్ అసలు మనం అంటే 1% కూడా కొన్ని 1000, 10,000, 1 lakh, మోర్ దాన్ 1 lakh టైమ్స్ మారిపోయింది మోడర్న్ లైఫ్ అప్పటికి ఇప్పటికి. బట్ అప్పుడు మోడర్న్ లైఫ్ కి అంతలా చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఉన్న మోడర్న్ లైఫ్ కి ఇంకా చాలా చాలా సందర్భాల్లో మనకి నక్స్వాంకా లాంటి రెమెడీస్ ఇండికేట్ అవుతాయని మనం అర్థం చేసుకోవాలి. ది టిపికల్ నక్స్ పేషెంట్ ఈజ్ రాదర్ థిన్, స్పేర్, క్విక్, యాక్టివ్, నర్వస్ అండ్ ఇరిటబుల్. ఇది చాలా గుర్తుపెట్టుకోండి, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, ప్రతి వర్డ్ ఇంపార్టెంట్. ఇవన్నీ నక్స్వామిక పేషెంట్ యూజువల్ గా థిన్ గా ఉంటాడు, థిన్, స్పేర్, క్విక్ అండ్ యాక్టివ్. చాలా యాక్టివ్ గా ఉంటాడు, చాలా క్విక్ రియాక్షన్ ఉంటది. నర్వస్ అండ్ ఇరిటబుల్, చాలా ఇరిటబుల్ గా ఉంటాడు, చాలా నర్వస్ పేషెంట్ అన్నమాట. హీ డస్ ఏ గుడ్ డీల్ ఆఫ్ మెంటల్ వర్క్. బాగా హెవీ మెంటల్ వర్క్ చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉన్నాడు. బాగా మెంటల్ స్ట్రెయిన్స్, బాగా హెవీగా ప్రెషర్లు ఉన్నాయి. అండ్ లీడ్స్, సింపుల్ గా చెప్పాలంటే మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చెప్తారు చూసారా, ఈ సోకాల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మనం ఏమనుకుంటాం అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే వాడికి ఏంటి ఎంసే ప్యాకేజీల గురించి ఆలోచిస్తాం. బట్ వాళ్ళ స్ట్రెస్ స్ట్రెయిన్ గురించి మనం ఆలోచించాం. కరెక్ట్ గా చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కరెక్ట్ గా దీనికి సూటబుల్ అవుతారు నక్స్వాంకా. ఎందుకంటే డస్ ఎ గుడ్ డీల్ ఆఫ్ మెంటల్ వర్క్, మెంటల్ స్ట్రెయిన్స్ ఉంటాయి. ఎందుకంటే బాస్ గంటకి కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ గంటకి ఆ ప్రాజెక్ట్ అప్డేట్ వాళ్ళు పెడుతూ ఉండాలి. ఒక్క నిమిషం లేట్ అయినా కానీ ఫుల్ బాస్ నుంచి, మేనేజర్ నుంచి ఫుల్ షంటింగ్ అయిపోతూ ఉంటది. సో పక్క ఆ ప్రెజర్ అలా క్యారీ చేస్తూ వాళ్ళు వర్క్ చేస్తూ ఉండాలి. అది మెంటల్ స్ట్రెయిన్స్ అండ్ లీడ్స్ సెడెంటరీ లైఫ్ అన్నాడు. ఆ సెడెంటరీ లైఫ్ ఎలా ఉంటుంది? సీటు ముందు కూర్చున్న తర్వాత లేవడానికి కూడా వాడికి ఖాళీ ఉండదు, లేచి అటు ఇటు నడవడానికి కూడా ఖాళీ ఉండదు. ఉదయం కూర్చుంటారు, రాత్రి వరకు అలా పనిచేస్తూనే ఉంటారు. సెడెంటరీ లైఫ్ లీడ్స్ సెడెంటరీ లైఫ్ ఫౌండ్ ఇన్ ప్రొలాంగ్డ్ ఆఫీస్ వర్క్, ఓవర్ స్టడీ, close application to the business,
విత్ ఇట్స్ కేర్స్ అండ్ యాంగ్జైటీస్ అన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. బాగా ఓవర్ మెంటల్ స్ట్రెయిన్ ఉంటుంది, సెడెంటరీ లైఫ్ ఉంటుంది. అది కూడా దానికి ఏం చెప్తున్నాడు, ఫౌండ్ ఇన్ ఎక్కడ ఉంటదంటే ఎక్కువ ప్రొలాంగ్డ్ ఆఫీస్ వర్క్ లో బాగా కంటిన్యూస్ గా ఇమ్మర్స్ అయిపోయి బాగా హెవీ వర్క్ చేసే వాళ్ళు, ఓవర్ స్టడీ, లేదా మనకు తెలుసు ఇప్పుడు ఇంటర్మీడియట్ లో మన పిల్లలు ఎలా చదువుతున్నారు, ఉదయం నుంచి రాత్రి వరకు ఇంకా అసలు చదువు తప్ప ఇంకా వేరే ప్రపంచం ఉండదు. దానివల్లనే చాలా మంది మెంటల్ గా డిస్టర్బ్ అయిపోవడం, ఇవన్నీ మనం చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఓవర్ స్టడీ అంటే క్లోజ్ అప్లికేషన్ టు బిజినెస్, అంటే ఇంకా జీవితం మొత్తం వాళ్ళకి పని తప్ప ఇంకేది లేకపోవడం. బిజినెస్ అయితే బిజినెస్, లేదా వాడి వర్క్ అయితే వర్క్. ఇంకా వర్క్ తో ఎంత క్లోజ్ అటాచ్మెంట్ ఉంటుందంటే వాళ్ళ జీవితం, వాళ్ళ ప్రపంచం అంతా పని తప్ప ఇంకేది ఉండదు. సో అంతలా అటాచ్ అయిపోయి ఉంటారు. క్లోజ్ అప్లికేషన్ టు ది బిజినెస్ విత్ ఇట్స్ కేర్స్ అండ్ యాంగ్జైటీస్ అన్నాడు. అంటే దానిలో ఉండే తలనొప్పులు, దానిలో ఉండే టెన్షన్లు, అవన్నీ వాళ్ళు అలా క్యారీ చేస్తూనే ఉంటారు. దిస్ ఇండోర్ లైఫ్ అండ్ మెంటల్ స్ట్రెయిన్ సీక్స్ స్టిమ్యులెంట్స్. ఈ ఇండోర్ లైఫ్ లీడ్ చేస్తూ ఆ మెంటల్ స్ట్రెయిన్స్ అన్ని క్యారీ చేస్తూ ఉన్నవాడికి ఏమవుతుందంటే ఆ రిలాక్సేషన్ కోసం వాడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాడు. ముందు బాగా పనిచేస్తూ ఉన్నాడు, ఈ పనిలో భాగంగానే రిలాక్స్ అవ్వడానికి నెమ్మదిగా మొదలు పెడతాడు. ఏంటి, సీక్స్ స్టిమ్యులెంట్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. స్టిమ్యులెంట్స్ ని బాగా ఇష్టపడతాడు. కాఫీ లేదా టీ లేదా వైన్, పాసిబుల్ ఇన్ ఎక్సెస్ అన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాఫీ లేదా వైన్ గురించి ఏం చెప్తున్నాడు, కాఫీ చెప్పాడు, వైన్ చెప్పాడు, పాసిబుల్ ఇన్ ఎక్సెస్ అన్నాడు. అంటే జనరల్ గా ఏదో ఒక కాఫీ తాగి లేదా రోజుకి మనకి చెప్తారు కదా, అంటే ఇక్కడ ఆల్కహాల్ అనేది మనకి అంత హ్యాబిచువైజేషన్ ఇక్కడ తక్కువ ఉంటుంది. బట్ వెస్ట్రన్ కంట్రీస్ లో వైన్ అవి బాగా మోస్ట్ కామన్ హ్యాబిటే. బట్ అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు, పాసిబుల్లీ ఇన్ ఎక్సెస్ అన్నాడు. అంటే ఖచ్చితంగా మామూలుగా తీసుకునే దానికన్నా డౌటెడ్ గా ఎక్కువ తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. కాఫీ అయితే రోజు 10 కాఫీలు లేదా 10 టీలు 20 టీలు. ఎందుకంటే వర్క్ చేస్తూ ఉంటాడు, కాఫీ తాగుతుంటాడు, వర్క్ చేస్తూ ఉంటాడు, టీ తాగుతూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసరికల్లా వైన్, పాసిబుల్ ఇన్ ఎక్సెస్, చాలా ఎక్కువ తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఆర్ అగైన్ హీ హోప్స్ టు క్వైట్ హిస్ ఎక్సైట్మెంట్ బై ఇండల్జింగ్ ఇన్ ది సెడేటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో, ఇఫ్ నాట్ రియల్లీ ఏ విక్టిమ్ టు సెడక్టివ్ డ్రగ్స్ లైక్ ఓపియం ఎట్సెట్రా. ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఇప్పుడు బాగా టెన్షన్ పెరిగిపోతుంది ఈ కాఫీ టీలతో, లేదా కొంతమంది ఆ కాఫీ టీలతో ఆ టెన్షన్ ని వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. లేదా ఇంకొద్ది మంది ఏం చేస్తారంటే ఆ ఎక్సైట్మెంట్ ని వాటిని తగ్గించుకోవడం కోసం సెడేటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకోని ఎక్కువ తీసుకోవడం. టొబాకో ఇన్ ఎనీ ఫామ్, టొబాకో స్మోకింగ్ అవ్వచ్చు లేదా చూయింగ్ అవ్వచ్చు, ఏ ఫామ్ లో అయినా సరే టొబాకోని తీసుకోవచ్చు. ఇఫ్ నాట్ రియల్లీ విక్టిమ్ టు దిస్ అడిక్టివ్ డ్రగ్స్ లైక్ ఓపియం లాంటిది, అంటే డ్రగ్స్ కానీ లేదా గంజా, అక్కడ ఓపియం అని చెప్పాడు, ఇప్పుడు వచ్చేసరికల్లా దానికన్నా కొన్ని వేల రెట్లు మోర్ పవర్ఫుల్ డ్రగ్స్ లాంటివి వచ్చేసాయి. సో డ్రగ్ ఎడిక్ట్ లాంటిగా అయిపోతాడు. దీస్ థింగ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ అదర్ ఇంటెలిజెన్సెస్. అలా ఇవి కాకుండా ఇంకా చాలా సుగుణాలు ఉంటాయని చెప్తున్నాడు. నెక్స్ట్ వీటితో పాటు సరిపెట్టుకోడంట, నెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయి. ఏంటి, ఎట్ టేబుల్ ఈ టేక్స్ ప్రిఫరబుల్లీ రిచ్ అండ్ స్టిమ్యులేటింగ్ ఫుడ్. అంటే ఇప్పుడు బాగా మందు వేసుకున్నాడు, చొక్కేసుకున్నాడు, దాంతో పాటు మామూలు ఫుడ్ అస్సలు ఎక్కదు నోటికి మంచి స్పైసీ ఫుడ్, ఫుల్ నాన్ వెజిటేరియన్, ఫుల్ రిచ్ ఫుడ్, స్టిమ్యులేటింగ్ ఫుడ్, అది తింటే గానీ వాడికి నోరు రుచించదు, నోరు సహించదు. నెక్స్ట్, వైన్ అండ్ ఉమెన్ ప్లే దేర్ పార్ట్ టు మేక్ హిమ్ ఫర్గెట్ ది క్లోజ్ అప్లికేషన్ ఆఫ్ ది డే. లేట్ అవర్స్ ఆర్ ఎ కాన్సిక్వెన్సెస్. ఎంత అద్భుతంగా చెప్పాడంటే, వైన్ అండ్ ఉమెన్ ప్లే దేర్ పార్ట్ టు మేక్ హిమ్ ఫర్గెట్ ది క్లోజ్ అప్లికేషన్ ఆఫ్ ది డే అన్నాడు. అంటే ఈ డే అంతా ఈ పడే ఈ టెన్షన్, ఈ బాధల నుంచి తప్పించుకోవడానికి మందు మళ్ళా పొందు, ఈ రెండు వాడికి కావాలి కంపల్సరీగా. ఆ రెండు అయినప్పుడే వాడి ఈ రోజంతా పడే ఈ టెన్షన్ కి నుంచి బయటకు రావడానికి ఈ రెండింటిని వాడు చూస్ చేసుకుంటాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అంటే ఇదంతా మనకి ఏంటంటే నక్స్వామిక పేషెంట్ అసలు ఎలా తయారవుతాడు అన్న దానికి మనకి డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు అనమాట. నెక్స్ట్, లేట్ అవర్స్ ఆర్
ఏ కాన్సిక్వెన్స్ అన్నాడు. అంటే పని అయ్యేసరికి 9-10 అయింది, ఇంటికి వచ్చాడు, ఫుల్ ఫుడ్ తిన్నాడు, మందు వేసుకున్నాడు, అప్పటికే లేట్ అయిపోద్ది. లేట్ అయిన తర్వాత ఉమెన్ తో ఎంజాయ్ చేశాడు, ఇంకా లేట్ అయిపోద్ది. సో వాడు పడుకోవడమే చాలా చాలా లేట్ అయిపోతుంది. లేట్ అవర్స్ ఆర్ ఏ కాన్సిక్వెన్స్ అన్నాడు. ఏ థిక్ హెడ్, డిస్పెప్సియా అండ్ ఇరిటబుల్ టెంపర్ ఆర్ ద నెక్స్ట్ డేస్ ఇన్హెరిటెన్స్. సో రాత్రి ముందు రోజు జరిగిన దానికి కాన్సిక్వెన్స్ ఏంటంటే నెక్స్ట్ ఉదయాన్నే లేసరికల్ థిక్ హెడ్ అన్నాడు. అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ హ్యాంగ్ ఓవర్. హ్యాంగ్ ఓవర్ అంటారు కదా, అది బాగా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి బాగా అర్థం అవుద్ది. నాట్ ఓన్లీ ఆల్కహాల్, నైట్ అంతా. ఓకే, మళ్ళా ఫస్ట్ నుంచి చెప్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ముందు బోరిక్ లోని మనం స్టార్ట్ చేసి తర్వాత కెంట్ లోకి వెళ్దాము. ఎస్పెషల్ గా ఫస్ట్ ఇచ్చింది బోరిక్ లోని ఇంట్రడక్షన్. నక్స్ is preeminently the remedy for many of the conditions incident to modern life. ఈ మోడర్న్ లైఫ్ వలన వచ్చే ఇబ్బందులు చాలా వాటికి ప్రిఎమినెంట్లీ ది రెమెడీ ఫర్ మెనీ ఆఫ్ ది కండిషన్స్ అన్నాడు. ఈ మోడర్న్ లైఫ్ వల్ల వచ్చే సమస్యలకి నక్స్ ఇస్ ద బెస్ట్ రెమెడీ అని చెప్తాడు. టిపికల్ నక్స్ పేషెంట్ ఈజ్ రాదర్ థిన్, స్పేర్, క్విక్, యాక్టివ్, నర్వస్ అండ్ ఇరిటబుల్. సన్నగా ఉంటాడు, చాలా యాక్టివ్ గా ఉంటాడు, దేనికన్నా స్పీడ్ గా ఉంటాడు, నర్వస్ అండ్ ఇరిటబుల్. మెయిన్ ఏంటంటే మోస్ట్ ఇరిటబుల్, ప్రతి దానికి చికాకు, ప్రతి దానికి కోపం. అది చాలా చాలా అసలు కూల్ అండ్ కామ్ పర్సనాలిటీకి నక్స్వామిక అసలు ఇండికేట్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, కొన్ని టైప్స్ ఆఫ్ రెమెడీస్ అసలు ఇది గాని క్యామమిల్లా గాని మెంటల్ కామ్నెస్ కాంట్రా ఇండికేట్స్ క్యామమిల్లా అని చెప్తాడు. అలానే నక్స్వామిక కూడా కూల్ కామ్ గా ఉండే పర్సన్స్ లో మనం అసలు నక్స్వామిక ఇవ్వడానికే అవ్వదు. బట్ ఈవెన్ పల్స్టిల్లా లాంటి మైల్డ్ రెమెడీ, అంటే సైలెంట్ గా సాఫ్ట్ గా ఉండే ఈవెన్ పల్స్టిల్లాలో కూడా ఇరిటబిలిటీ ఉంటదేమో గానీ నక్స్వామికాలో మాత్రం ఆ మైల్డ్నెస్, సాఫ్ట్నెస్ మాత్రం ఎక్కడా ఉండదు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ డస్ ఏ గుడ్ డీల్ ఆఫ్ మెంటల్ వర్క్. అలాగా మైండ్ తో చేసే వర్కే, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. మెంటల్ గా మాత్రం హెవీ స్ట్రెస్, హెవీ వర్క్ ఉంటుంది. హ్యాస్ మెంటల్ స్ట్రెయిన్స్ అండ్ లీడ్స్ ఏ సెడెంటరీ లైఫ్ ఫౌండ్ ఇన్ ప్రొలాంగ్డ్ ఆఫీస్ వర్క్, ఓవర్ స్టడీ అండ్ క్లోజ్ అప్లికేషన్ టు బిజినెస్ విత్ ఇట్స్ కేర్స్ అండ్ యాంగ్జైటీస్ అన్నాడు. అలా మెంటల్ వర్క్ చేస్తూ ఉంటాడు, మెంటల్ స్ట్రెయిన్ అలా కాన్స్టెంట్ గా ఉంటుంది, ఆ సెడెంటరీ లైఫ్ లీడ్ చేస్తాడు. ఎటువంటి కండిషన్స్ లో అంటే ఈ ప్రొలాంగ్డ్ ఆఫీస్ వర్క్ కానీ, ఆఫీస్ వర్క్ లో బాగా ఇమర్స్ అయిపోయి, లేదా ఓవర్ స్టడీ బాగా, ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు తెలిసిందే. సో బాగా అలా కంటిన్యూస్ గా చదువు 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 అనే దీనిలో ఉన్న వాళ్ళకి కానీ, క్లోజ్ అప్లికేషన్ టు బిజినెస్ అంటే ఇంక బిజినెస్ జీవితం, అంటే బిజినెస్ మీన్స్ వాడి ప్రొఫెషన్ అన్నమాట. బిజినెస్ అంటే బిజినెస్ అని కాదు, బిజినెస్ మీన్స్ హిస్ ప్రొఫెషన్. ఇంకా జీవితం అంతా ఇంకా ఆ ప్రొఫెషన్ లోనే ఇమర్స్ అయిపోయి వాళ్ళకి విత్ ఇట్స్ కేర్స్ అండ్ యాంగ్జైటీస్, అందులో ఉన్న టెన్షన్లు, బాధలు, తలనొప్పులు అవన్నీ క్యారీ చేస్తూ ఉన్న వాళ్ళలో నక్స్ ఇండికేషన్స్, నక్స్ సిమ్టమ్స్ చాలా చాలా డెవలప్ అవుతాయి. సో మీరు ఎప్పుడు మీకు ఒక కేసులో మనకి నక్స్వామిక ఇవ్వాలని అనిపించిందో ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం మీరు చూసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఇరిటబిలిటీ, ఇవన్నీ మనం చూసుకుంటే అప్పుడు కానీ మనకి అర్థం కాదు నక్స్ పేషెంట్ ఎలా అయ్యడం. సో ఆ బ్యాక్గ్రౌండ్స్ లేకుండా నక్స్ పేషెంట్ డెవలప్ అవ్వడు యూజువల్ గాను. సో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆల్ దీస్ ఉంటుంది. ఏదో ఒక పనిలో బాగా ఎక్కువ మెంటల్ స్ట్రెయిన్ గురై అందులో భాగంగా ఇరిటబిలిటీ, హై ఇరిటబుల్ గా అయిపోయినప్పుడు మనం నక్స్వామికాని ఇండికేట్ చేయొచ్చు. దిస్ ఇండోర్ లైఫ్ అండ్ మెంటల్ స్ట్రెయిన్ సీక్స్ స్టిమ్యులెంట్స్, కాఫీ, వైన్, పాజిబుల్లీ ఇన్ ఎక్సెస్ అన్నాడు. ఈ ఇండోర్ లైఫ్, ఈ మెంటల్ స్ట్రెయిన్ వలన స్టిమ్యులెంట్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. స్టిమ్యులెంట్స్ ఏంటి? కాఫీ కానీ, వైన్ కానీ, ఇవన్నీ. పాజిబుల్లీ ఇన్ ఎక్సెస్ అని చెప్పాడు. అంటే
చాలా ఎక్కువ మోతాదులో. మామూలుగా రోజు ఒక కాఫీ లేదా ఒకటి లేదా ఆ ఆల్కహాల్ తీసుకున్న చాలా లిమిటెడ్ గా, వీళ్ళలోనే ఆ లిమిట్ అన్నది ఉండదు. ఆ లిమిట్ దాటి తీసుకుంటారు ఏదైనా కానీ, ఎస్పెషల్ గా స్టిమ్యులెంట్స్ ని. స్టిమ్యులెంట్స్ క్రేవింగ్ చాలా చాలా ఎక్కువ ఉంటది. ఎందుకంటే టు ఓవర్కమ్ దేర్ మెంటల్ స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్, వాళ్ళు ఈ స్టిమ్యులెంట్స్ ని తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆర్ అగైన్ he hopes to quiet his excitement by indulging in the sedative effects of tobacco. లేదా స్మోకింగ్. టొబాకో మీన్స్ స్మోకింగ్, గుట్కా, పాన్ అలాంటివి అన్నమాట. సో ఈ స్ట్రెయిన్ నుంచి ఓవర్కమ్ అవ్వటానికి ఈ ఆల్కహాల్, కాఫీ ఇలాంటి స్టిమ్యులెంట్స్ కాకుండా ఈ టొబాకోని తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. స్మోకింగ్, ఫుల్ ఫుల్ సిగరెట్లు అన్ని తాగడం అలాంటివన్నీ అలవాట్లు చేసుకుంటాడు. ఇవంతా ఎందుకు? ఆ వర్క్ లోని బాగా ఎంగేజ్ అయిపోయి బాగా మెంటల్ స్ట్రెస్ గురై దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇవి తీసుకుంటాడు. ఇఫ్ నాట్ రియల్లీ ఏ విక్టిమ్ టు ది సెడక్టివ్ డ్రగ్స్ లైక్ ఓపియం ఎట్సెట్రా. ఓపియం లాంటివి అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది సోకాల్ డ్రగ్స్ అని ఏవైతే చెప్పుకున్నామో అలాంటి డ్రగ్స్ అన్ని కూడా తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే ఈ హెవీ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి. దీస్ థింగ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ అదర్ ఇంటెలిజెన్సెస్. దీంతో పాటుగా మళ్ళా అదర్ ఇంటెలిజెన్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, విందు మందు పొందు అంటారు. అంటే విందు అంటే వాడి ఫుడ్ హ్యాబిట్స్ మొత్తం మారిపోతాయి. మందు, ఫుల్ ఆల్కహాల్ ఇలాంటివి తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. పొందంటే బాగా ఉమనైజేషన్ బాగా ఎక్కువ ఉంటుంది. ఈ మూడు ఉండొచ్చు. అంటే ఈ మూడు ఖచ్చితంగా అందరిలోనే ఉండాలని లేదు. బట్ కానీ ఏదో ఒక ఇంటెలిజెన్స్ అయినా చాలా ఒక లెవెల్ దాటి ఉన్నా సరే ఈ నక్స్ సిమ్టమ్స్ మనకి డెవలప్ అవ్వచ్చు. దీస్ థింగ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ అదర్ ఇంటెలిజెన్సెస్. అట్ టేబుల్ ఈ టేక్స్ ప్రిఫరబుల్లీ రిచ్ అండ్ స్టిమ్యులేటింగ్ ఫుడ్. వాడికి మామూలు ఫుడ్ రోజు పప్పు, ఒక వేపుడు, ఒక సాంబారు లేదా ఒక చారు పెట్టారంటే కంచం విసిరేయడమే. అస్సలు టాలరేట్ చేయలేడు, అస్సలు తినలేడు. మినిమం కూడా మోర్ స్పైసీ ఫుడ్ కావాలి, మోర్ ఎక్సైట్ చేసే టైప్ ఆఫ్ ఫుడ్స్ కావాలి, ఫాస్ట్ ఫుడ్స్ కావాలి, లేదా నాన్ వెజిటేరియన్ బాగా ఎక్కువ తినాలి. ఇంకా కంటిన్యూస్ గా క్రేవింగ్ ఉంటుందండి. బాగా మసాలాలు దట్టించి వేస్తేనే గానీ మామూలుగా తిండు. దీస్ థింగ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ అదర్ ఇంటెలిజెన్సెస్. అట్ టేబుల్ హీ టేక్స్ ప్రిఫరబుల్లీ రిచ్ అండ్ స్టిమ్యులేటింగ్ ఫుడ్. చాలా రిచ్ ఫుడ్స్ లాంటివి తింటాడు తప్ప మామూలు నార్మల్ ఫుడ్స్ మాత్రం తీసుకోడు, ఇష్టపడ్డాడు. వైన్ అండ్ ఉమెన్ ప్లే దేర్ పార్ట్ టు మేక్ హిమ్ ఫర్గెట్ ది క్లోజ్ అప్లికేషన్ ఆఫ్ ది డే. పగలంతా పనిచేసాడు, నైట్ అయ్యేసరికల్లా మందు కావాలి ఖచ్చితంగా. ఆల్కహాల్ తీసుకుంటాడు. ఆల్కహాల్ తీసుకొని వైన్ తో అండ్ ఉమెన్ తో ఎంగేజ్ అవుతాడు అనమాట బాగా. లేట్ అవర్స్ ఆర్ ఏ కాన్సిక్వెన్స్. ఎందుకంటే పగలంతా మొత్తం ఈ బిజినెస్ లోని వాటిలోని టెన్షన్ లోని తలనొప్పుల్లోని ఎంగేజ్ అయిపోయి నైట్ వచ్చేసరికల్లా లేట్ అవర్స్, తొందరగా పడుకోడు, తొందరగా నిద్ర పట్టదు, తొందరగా పడుకోవడానికి ట్రై చేయడు. లేట్ అవర్స్ ఆర్ ఎస్ ఎ కాన్సిక్వెన్స్. A thick head, dyspepsia and irritable temper are the next day's inheritance. మార్నింగ్ లేచేసరికల్లా ఫుల్ హెడ్ మొత్తం దీనిగా ఉండి, డిస్పెప్సియా అంటే ఇండైజెషన్. ఎందుకంటే ఆల్రెడీ వాడు తిన్న ఫుడ్డే నానా చెత్త, నానా గడ్డి మొత్తం లోపలికి వేసాడు. దానివల్ల ఇండైజెషన్ స్టార్ట్ అవుద్ది మన్నాడికి. ఇండైజెషన్ తో పాటుగా ఇరిటబుల్ టెంపర్. మార్నింగ్ లేచిన తర్వాత నెక్స్ట్ డేస్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే హైలీ ఇరిటబుల్ టెంపర్ అన్నమాట. లేస్తూనే పిచ్చి అయిపోయి అందరినీ చిరాకు పెట్టేసి టైప్ లో తయారైపోతాడు. అంటే ఇదంతా ఒక్క రోజు 2 రోజుల్లోనే జరిగేవి కాదు, గుర్తుపెట్టుకోండి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అలా కంటిన్యూ అవుతున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అన్ని డెవలప్ అవుతాయి. ఏదో ఒక్క రోజు లేట్ నైట్ పడుకోకుండా ఉండి మార్నింగే లేట్ గా లేచి ఆ రోజు చిరాకు అయిపోవడం అన్నది ఉండకపోవచ్చు. బట్
గ్రాడ్యువల్ గా ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ వెళ్ళిన తర్వాత గ్రాడ్యువల్ గా ఈ ఈ ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ మనకి డెవలప్ అవుతాయి. అంటే దీని అర్థం మనం గుర్తుపెట్టుకోండి, మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి, అంటే లేట్ అవర్స్ లో పడుకోవడం, ఫుల్ హైలీ రిచ్ ఫుడ్స్ అలాంటివి మాత్రమే తినడం, ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో, దీంతో పాటు స్టిమ్యులెంట్స్ ని ఎక్కువగా తీసుకోవడం, ఇవన్నీ ఎవరిలోనైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళలోని ఈ హైలీ ఇరిటబుల్ టెంపర్మెంట్ డెవలప్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. సో మనం ఒక రెమెడీని చదివేటప్పుడు దానిలో ఇచ్చిన ఆ ఎక్సైటింగ్ కాజెస్ ని బట్టి బట్టి ఆ నెక్స్ట్ దేనిలోకి వెళ్తుందో ఇన్ జనరల్ లైఫ్ స్టైల్ లో కూడా అలానే వెళ్తుందని మనకు అర్థం. సో అంటే ఈ రిచ్ ఫుడ్స్, ఈ హైలీ స్పైసీ ఫుడ్స్ ఇలాంటివి తినే వాళ్ళలో హైలీ ఇరిటబుల్ టెంపర్మెంట్ డెవలప్ అవుతుందని అర్థం. లేట్ నైట్ పడుకోవడం, స్లీప్ సరిగా లేకపోవడం వీళ్ళని కూడా హైలీ ఇరిటబిలిటీ తయారవుతుంది, హైలీ ఇరిటబుల్ గా తయారవుతారని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో చదివే నెక్స్ట్ సిమ్టమ్స్ ఏ సిస్టమ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి అన్నదాన్ని చదివిన తర్వాత దాన్ని బట్టి మనకి ఈ లైఫ్ స్టైల్లో వచ్చే కాంప్లికేషన్స్ మనకి బాగా అర్థం అవుతాయి. నెక్స్ట్, నౌ హీ టేక్ సమ్ cathartic liver pills or mineral water and soon gets into the habit of taking these things which still further complicate the matters. ఆ తర్వాత ఏమవుతుంది, వీడికి డైజెషన్ సరిగా అవ్వదు. ఈ డైజెషన్ సరిగా అవ్వదు లేదా యూరినేషన్ లో ఇబ్బంది ఉండడం వల్ల మళ్ళా మోషన్ అవడానికి పిల్స్ తీసుకోవడం, లేదా డైజెస్ట్ అవడానికి టాబ్లెట్స్ లాంటివి వాడడం ఇండైజెషన్ కి. ఇవన్నీ వాడడం వల్ల ఏమవుతుందంటే మళ్ళా ఇప్పుడున్న కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయి ఇట్ స్టిల్ మోర్ కాంప్లికేట్ ది మ్యాటర్స్ అండి. ఇవి మొత్తం ఇంకా మోర్ కాంప్లికేట్ అయిపోద్ది. అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇంకా ఇంకా కాంప్లికేషన్స్ డెవలప్ అయిపోతూ ఉంటాయి, పెరిగిపోతూ ఉంటాయి. సిన్స్ దీస్ ఫ్రైల్టీస్ ఆర్ మోర్ ఈల్డెడ్ టు బై మెన్ దాన్ ఉమెన్. జనరల్ గా ఈ హ్యాబిట్స్, ఈ టైప్ ఆఫ్ హ్యాబిట్స్, ఈ అలవాట్లు యూజువల్ గా మెన్ లోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి నక్స్ ఇస్ ప్రీఎమినెంట్లీ మేల్ రెమెడీ అన్నారు. నక్స్ ప్రీఎమినెంట్లీ మేల్ రెమెడీ అని. ఈ టైప్ ఆఫ్ హ్యాబిట్స్, ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఎక్కువగా మేల్స్ లో ఉంటది కాబట్టి అది నక్స్ ప్రీఎమినెంట్లీ మేల్ రెమెడీ అని చెప్పాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇదంతా చెప్పింది ఒక 120 ఇయర్స్ బ్యాక్ చెప్పింది ఇవన్నీ. సో ఆ లైఫ్ స్టైల్, పూర్వం లైఫ్ స్టైల్ మేల్స్ కి ఫిమేల్స్ కి చాలా డిఫరెంట్ గా ఉండేది. ఇప్పుడు నవ్వే డేస్ అది ఆ గ్యాప్ బాగా గ్రాడ్యువల్ గా తగ్గిపోతుంది. 100% అయిపోయిందని చెప్పను కానీ ఆ గ్యాప్ చాలా వరకు తగ్గిపోతుంది. సో కంపల్సరీగా మనం ఈవెన్ ఫిమేల్ లో కూడా మనం చూసేటప్పుడు ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఏమైనా ఉందా లేదా అని మనం ఖచ్చితంగా మనం ఎంక్వైరీ చేయాలి, చూసుకోవాలి. ఇందులో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కేసు వచ్చింది. షీఈస్ 24 or 25 ఇయర్స్ ఓల్డ్. ఒక లెక్చరర్ గారి డాటర్. లెక్చరర్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. ఆ అమ్మాయిలోని సడన్ గా చాలా సైకియాట్రిక్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. అంటే చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ ఇన్సానిటీ లాంటిది స్టార్ట్ అయింది. పిచ్చి, సింపుల్ గా చెప్పాలంటే స్టార్ట్ అయ్యి ఇంకా అన్ని ఎరగొట్టేయడం, అన్ని చెదకొట్టేయడం, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం, ఇలాంటివన్నీ స్టార్ట్ అయ్యాయి. షీ స్టేస్ ఇన్ ముంబైలో ఉంటుంది. షీఈ్ ఎ రైటర్. రైటర్ ఏంటంటే పుస్తకాలు రాసేస్తుంది. ఓన్లీ ఇంగ్లీష్ లోనే బుక్స్ పుస్తకాలు రాసిస్తూ ఉంటుంది. ఆయన వచ్చి ఇదంతా చెప్పి చాలా ఫీల్ అయ్యి చాలా బాధపడి చెప్పారు. ఇలాగని ఏంటంటే ఇలా అయిపోయిందండి, ఇలా అయిపోతుంది, చాలా పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. సో ఆన్ ఎంక్వైరీ బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా నెమ్మదిగా మనం ఎంక్వైరీ చేస్తే చెప్పారు, డిసప్పాయింటెడ్ లవ్ ఏదో ఉందని చెప్పారు, అన్ని చెప్పారు. కానీ ఈజ్ నాట్ రివీలింగ్ ఇన్సైడ్ మ్యాటర్స్ మాత్రం రివీల్ చేయట్లేదు. డిసప్పాయింటెడ్ లవ్ ఉందన్న ఒక్కదాన్ని చెప్పారు కానీ ఇన్సైడ్ మ్యాటర్ చెప్పడానికి కొద్దిగా డెలికసీ ఫీల్ అయ్యారు. బట్ క్లియర్ గా అర్థమైంది నాకు. సో వెంటనే ఇమీడియట్ గా ఐ ఆస్క్డ్ హిమ్,
హ్యాబిట్స్ ఏమేమి ఉన్నాయి, ఆల్కహాల్ హ్యాబిట్, స్మోకింగ్ హ్యాబిట్, ఇవి ఉన్నాయా లేదా, ఈవెన్ డ్రగ్స్ గానీ ఉన్నాయా లేవా అని అడిగితే డ్రగ్స్ లేదు కానీ సీరియస్ స్మోకర్ అండ్ ఆల్కహాలిక్ అని అప్పుడు రివీల్ చేశారు. అంటే సమ్ టైమ్స్ మనం పేషెంట్ చెప్పే కండిషన్ బట్టి కూడా వాళ్ళ హ్యాబిట్స్ వాటిని కూడా వీ కెన్ గెస్ అన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే మస్ట్ అండ్ షుడ్ గా పేషెంట్ చెప్పే కండిషన్స్ ని బట్టి, వాళ్ళు ఉండే ప్లేసెస్ ని బట్టి కూడా మనం వాళ్ళ లైఫ్ స్టైల్ ని మనం అసెస్ చేసి ఆ క్వశ్చనీర్ ని ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో కొన్ని డెలికేట్ క్వశ్చన్స్ కూడా వేయాల్సి వస్తుంది. బట్ వాళ్ళ పర్మిషన్ ముందు తీసుకొని సారీ టు ఆస్క్ యూ బట్ ఐ వాంట్ టు నో, ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ అని మనం చెప్పి పేషెంట్ ని కానీ లేదా పేషెంట్ అటెండెంట్స్ ని కానీ అడిగి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఖచ్చితంగా. బట్ మెనీ ఏ టైమ్స్ ఇలాంటి లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళలోని ఖచ్చితంగా ఇలాంటి హ్యాబిట్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా ఉంటాయి. సో అప్పటి కండిషన్స్ కి గురించి చెప్పాడు. నక్సెస్ ప్రీఎమినెంట్లీ ఉమెన్స్ రెమెడీ అని, సారీ మేల్స్ రెమెడీ అని. బట్ ఇప్పుడు లైఫ్ స్టైల్లో గ్రాడ్యువల్ గా దిస్ ఈస్ ఉమెన్స్ రెమెడీ గా కూడా కన్వర్ట్ అయిపోతుంది. కానీ మెట్రోమెడికల్ లో మనం చదివితే ఇఫ్ యూ గో త్రూ గ్రాటియోలా గనక వెళ్ళి చదివితే అక్కడ ఖచ్చితంగా అక్కడ చెప్తాడు ఏంటంటే గ్రాటియోలా ఇస్ మేల్ నక్స్ రెమెడీ అని చెప్తాడు, సారీ ఫిమేల్ నక్స్ రెమెడీ అని చెప్తాడు. అంటే ఫిమేల్స్ లో ఈ నక్స్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఉంటే అప్పుడు గ్రాటియోలాని మనం ప్రిస్క్రైబ్ చేయొచ్చు అని చెప్తాడు. బట్ కానీ అది బాగా నేను క్లోజ్ గా బాగా అర్థం చేసుకున్నాక నాకు అర్థమైంది ఏంటంటే ఈ గ్రాటియోలాలో కూడా ఇంతటి అక్కడ కూడా డిస్పెప్సియా, ఇండైజెషన్, డైజెస్టివ్ డిజార్డర్స్ అవన్నీ వస్తాయి. కానీ ఇంత హై ఇరిటబిలిటీ అవన్నీ కంపారిటివ్ గా గ్రాటియోలాలో కన్నా నక్స్వామికాలోనే చాలా ఎక్కువ ఉంటాయి. సో మనం ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు ఈ మైల్డ్ అంటే కంపారిటివ్ గా నేను గ్రేడింగ్ బట్టి చెప్తున్నాను. నేను ఆ కంపారిటివ్ గా ఇరిటబిలిటీ కొద్దిగా తక్కువ ఉండి, అంటే నక్స్ అంత కాకుండా కొద్దిగా తక్కువ ఉండి మన నెక్స్ట్ నక్స్వామిక ఇంట్లో చదివినప్పుడు ఆ ఇరిటబిలిటీ అది ఏ రూపంలో ఉంటది, ఎలా ఉంటది అని మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నెక్స్ట్ మనం వెళ్లే దానిలోకి అది నేర్చుకుందాం, అది చదువు. సో అప్పుడు మళ్ళా ఆ గ్రేడేషన్ బట్టి మనం చూసుకుంటూ ఆ గ్రాటియోలానా లేదా నక్స్వామికానా ఫిమేల్స్ లోని ఇవ్వాలి అని మనం అర్థం చేసుకోవాలి, ఇవ్వాలి. These conditions produce an irritable nervous system, hypersensitive and over-impressionable, which nuts will do much to soothe and calm. అంటే ఈ కండిషన్స్ అన్ని ఒక హైలీ ఇరిటబుల్ పర్సనాలిటీని, హైలీ నర్వస్ సిస్టమ్ బాగా మోర్ ఎక్సైట్, వెంటనే ఇమీడియట్ గా ఎక్సైట్ అయిపోయే ఆ టైప్ ఆఫ్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. హైపర్ సెన్సిటివ్ అండ్ ఓవర్ ఇంప్రెషనబుల్, చాలా సెన్సిటివ్ గా ఉంటాడు, సెన్సిటివ్ టు ఎవ్రీథింగ్, ఆల్ ది ఇంప్రెషన్స్, ప్రతి ఇంప్రెషన్ కి అది మెంటల్ గా అవ్వచ్చు, ఫిజికల్ గా అవ్వచ్చు, లేదా ఈ స్పెషల్ సెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా హైలీ సెన్సిటివ్ గా అయిపోతాయి, ఓవర్ సెన్సిటివ్ గా అయిపోతాయి, హైపర్ సెన్సిటివ్ అని చెప్తుంది. అండ్ ఓవర్ ఇంప్రెషనబుల్, ప్రతి దాన్ని మైండ్ కి తీసేసుకుంటారు, ప్రతి ఎవ్రీథింగ్ will disturb him, which nuts will do much to soothe and calm. అంటే ఆ టైప్స్ ఆఫ్ కండిషన్స్ లో మనం నక్స్వామిక వేసిన తర్వాత he will become calm. ఖచ్చితంగా కొద్ది రోజులకి ఆ ఇరిటబిలిటీ అవి తగ్గుతాయి. బట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇట్ ఈస్ ఏ జనరల్ గా ఫస్ట్ నుంచి లేదా ఫ్యామిలీ టెండెన్సీస్ హైలీ ఇరిటబుల్ పీపుల్ అలా ఉన్నారంటే నక్స్వామిక విల్ డూ, ఖచ్చితంగా నక్స్వామిక అలాంటి కండిషన్స్ లో కూడా వర్క్ చేస్తుంది చాలా బాగా. బట్ కానీ దాన్ని ఆ ఫ్యామిలీ హిస్టరీలోని వాటిలోనే బాగా హైలీ ఇరిటబుల్ పీపుల్ ఉంటే దాన్ని పూర్తిగా అయితే రిమూవ్ చేయలేదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ చేంజ్డ్ సిమ్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ చాలా కూల్ గా కామ్ గా ఉండే పర్సనాలిటీనే సడన్ గా ఈ మధ్య బాగా హైలీ ఇరిటబుల్ గా తయారైపోయి ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ నుంచి వచ్చిన పర్సనాలిటీకి అప్పుడు నక్స్వామిక చాలా చాలా బాగా వర్క్ చేస్తుంది.
బాగా వర్క్ చేయడం కాదు, ఆ సిమ్టమ్స్ ని తీసేయడంతో పాటుగా మైండ్ ని కూడా చాలా కూల్ అండ్ కామ్ గా తయారు చేస్తుంది. సో దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం బాగా ఆ అబ్జర్వేషన్ స్కిల్స్ బాగా పెంచుకోవాలి. ఎలా అంటే, ఈజ్ ఇట్ ఎన్ ఇన్హెరిటెడ్ రైట్ ఆర్ ఈజ్ ఇట్ ఏ చేంజ్డ్ సిమ్టమ్? ఇప్పుడు వచ్చిన సిమ్టమా, లేదా ఆ ఇన్హెరిటెన్స్ లో ఉందా అనేది మనం బాగా గమనించుకోవాలి. ఎందుకంటే ఇన్హెరిటెన్స్ లో ఉన్నది అంత తొందరగా పోయేదైతే కాదు. బట్ ఇఫ్ ఇట్ ఇస్ ఏ చేంజ్డ్ అబ్జర్వేషన్ అండ్ చేంజ్డ్ సిమ్టమ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆల్రెడీ ఆ ఫిజికల్ కంప్లైంట్స్ తగ్గిపోతాయి. దాంతో పాటుగా ఈ మైండ్ కూడా చాలా మళ్ళా హీ విల్ గో బ్యాక్ టు ది ప్రీవియస్ స్టేట్. ఎస్పెషల్లీ అడాప్టెడ్ టు డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్, పోర్టల్ కంజెషన్ అండ్ హైపోకాండ్రికల్ స్టేట్స్ డిపెండింగ్ దేర్ ఆన్ అన్నాడు. అంటే ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ వలన ఎక్కువగా వచ్చే కాంప్లికేషన్స్ ఇవి అని మనం అర్థం చేసుకోవాలి. ఫుల్ గా హైపర్, బాగా ఇరిటబుల్ గా ఉండి, ఈ లేట్ నైట్స్ పడుకోకుండా, లేట్ నైట్ స్లీప్, సెడెంటరీ లైఫ్, ఫిజికల్ యాక్టివిటీ లేదు, మెంటల్ ఎగ్జర్షన్ బాగా ఎక్కువ, మెంటల్ స్ట్రెస్, మైండ్ ఎక్కువ వర్క్ చేయడం, మైండ్ తోని ఫిజికల్ గా మాత్రం వర్క్ చేసేదే లేదు. ఈ టైప్స్ ఆఫ్ కండిషన్స్ లో మనకి డెవలప్ అయ్యేవి ఏంటంటే డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్, పోర్టల్ కంజెషన్. పోర్టల్ కంజెషన్ అంటే నథింగ్ బట్ పోర్టల్ సిస్టమ్ ఉంటుంది కదా మన బాడీలోనే, ఆ పోర్టల్ సిస్టమ్ లో వచ్చే కాంప్లికేషన్స్, లివర్ కాంప్లికేషన్స్ డెవలప్. నెక్స్ట్ హెమరాయిడ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. హెమరాయిడ్స్ ఆర్ రిలేటెడ్ టు ది పోర్టల్ సిస్టమ్. సో హెమరాయిడ్స్ డెవలప్ అవ్వచ్చు. అది ఇట్స్ ఆబ్వియస్, మనందరికీ తెలిసిందే. ఈ టైప్ ఆఫ్ ఫుడ్లు తింటూ, ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్లో బతుకుతూ, ఫుల్ మందు తాగుతూ లేదా సిగరెట్లు కాలుస్తూ ఈ టైప్ లో ఉన్నారంటే వీళ్ళకి ఫైల్స్ లాంటివి, హెమరాయిడ్స్, ఫైల్స్, ఫిజర్స్, ఈ టైప్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఈజీగా ఆటోమేటిక్ గా డెవలప్ అవుతాయి. అండ్ హైపోకాండ్రికల్ స్టేట్స్ డిపెండింగ్ దేర్ ఆన్. హైపోకాండ్రికల్ స్టేట్స్ అంటే ప్రతి దానికి ఓవర్ గా ఫీల్ అవటం. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న తలనొప్పి వచ్చిందంటే, మామూలుగా తలనొప్పి వచ్చిందంటే అందరం ఒకలా రియాక్ట్ అవుతాం. బట్ దీస్ టైప్ ఆఫ్ పీపుల్ విల్ రియాక్ట్ మచ్ మోర్. చాలా ఎక్కువ ఫీల్ అవుతారు, చాలా ఎక్కువ ఇబ్బంది ఫీల్ అవుతారు. వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్ ని చాలా చాలా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు, చాలా ఎక్కువ ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఏ కంప్లైంట్ వచ్చినా గానీ జనరల్ గా ఇదేంటి ఎంత చిన్నదానికి ఎంత సీన్ చేస్తున్నాడు ఏంటి అని మనకి అనిపిస్తూ ఉంటది, అంతలా రియాక్ట్ అవుతాడు. హైపోకాండ్రికల్ స్టేట్ డిపెండింగ్ దేర్. నెక్స్ట్ కన్వల్షన్స్ విత్ కాన్షియస్నెస్. ఫిట్స్ లాంటివి వచ్చినప్పుడు కాన్షియస్ ఉండే ఫిట్స్ లాంటివి డెవలప్ అవుతాయి. వర్స్ టచ్ మూవింగ్, టచ్ గానీ మూమెంట్ గానీ అగ్రవేషన్ ఉంటుంది. నెక్స్ట్ జీలస్ ఫైరీ టెంపర్మెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వాడు చేసే వర్క్ లో గానీ ప్రొఫెషన్ లో గానీ చాలా జీల్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఏదో చేసేయాలి, ఇంకా పని చేసేయాలి, ఇంకా ఏదో ఒకటి సాధించేయాలి అన్న టైప్ ఆఫ్ ఇది ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఫైరీ టెంపర్మెంట్, ప్రతి దానికి ఎక్సైట్ అయిపోవడం, ప్రతి దానికి కోప్పడిపోవడం, ప్రతి దానికి చిరాకు పడిపోవడం. ఇలాంటి వాళ్ళు కనుక బాసులుగా కనుక ఉంటే చాలా చాలా ప్రాబ్లం. సబార్డినేట్స్ గా ఉంటే ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లము, బాసులుగా ఉంటే ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం. బాసులుగా ఉన్నారంటే సబార్డినేట్స్ అందరూ మొత్తం అయిపోతారు. ఇక వాళ్ళని మామూలుగా ఆడుకోడు, ప్రతి దానికి చిరాకు, కోపం, ఇలాగా అయిపోతాడు. సబార్డినేట్ గా ఉంటే ఎంత నలిగిపోతాడంటే బాసుల మీద వాళ్ళ మీద గట్టిగా అరవలేడు, అలాగని ఉండలేడు. బట్ ఏదో ఒక స్టేజ్ లో మాత్రం అవుట్ బర్స్ట్ అయిపోతాడు, అవుట్ బ్రేక్ అయిపోతాడు. అవతలాడు ఎలాంటి వాడైనా సరే అస్సలు ఆలోచించకుండా వాడిని తిట్టేయడమో ఆ టైప్ ఆఫ్ గా రియాక్ట్ అవుతాడు. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్, ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్, ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ లేకపోతే అసలు నక్స్వామిక మనకి అసలు కేటే అవ్వదు. అది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా రెమెడీస్ లో మనం ఫెయిల్ అయిపోయేది ఏంటంటే, మనకి బిగినింగ్ లోనే ఇక్కడ ఇచ్చాడు, ఆ కేసు, ఆ డ్రగ్ యొక్క సోల్ మనం పట్టుకోగలగాలి. ఈ రెమెడీ
లో సిమ్టమ్స్ ఎలా డెవలప్ అంటే అవి అన్ని రెమెడీస్ కి ఉండకపోవచ్చు. బట్ పాలిక్రిస్ట్ రెమెడీస్ కి మాత్రం చాలా సందర్భాల్లో ఇలాంటి టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ లేకుండా అసలు ఆ రెమెడీని మనం అసలు ప్రిస్క్రైబ్ చేయడానికే అవ్వదు. సో మన గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ వచ్చి ఏ డ్రగ్ ఇవ్వాలని మనకు ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. ఆ కన్ఫ్యూజన్ అప్పుడు మనం డెఫినెట్ గా ఖచ్చితంగా ఇవి మనం ఆలోచించాలి. ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు పేషెంట్, ఏ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాడు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ మనం ఆలోచిస్తే మనకి క్లియర్ కట్ గా మనకి అర్థమైపోద్ది ఏ రెమెడీని మనం ఆ కండిషన్ లో, ఆ పర్టికులర్ కండిషన్ లో మనం ఇవ్వాలన్నది మనకు బాగా అర్థం అవుతుంది. నక్స్ పేషెంట్స్ ఆర్ ఈజీలీ చిల్డ్, అవాయిడ్ ఓపెన్ ఎయిర్. నక్స్ ఆల్వేస్ సీమ్స్ టు బి అవుట్ ఆఫ్ ట్యూన్, ఇన్హార్మోనియస్ స్పాస్మోడిక్ యాక్షన్. తొందరగా చలి అస్సలు భరించలేడు, ఓపెన్ ఎయిర్ అవాయిడ్ చేస్తాడు. సో ఇందులో భాగంగానే బయటకి ఎక్కడికి కదలడు, అలా కంటిన్యూస్ గా ఇంట్లోనే కూర్చోవడం, అలా ల్యాప్టాప్ ముందే కూర్చోవడం, కంటిన్యూస్ గా పని చేయడం. ఆ పని చేస్తూ ఈ ప్రతిదానికి చిరాకు, పరాకు, కోపం, హైలీ రియాక్టివ్ పర్సనాలిటీస్ అన్నమాట. తొందరగా సర్రమని రియాక్ట్ అయిపోతారు ప్రతి చిన్న విషయానికి. అంటే ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది, ఆ వ్యాలిడ్ రీజన్ కి బాగా కోప్పడి లేదా ఇరిటబుల్ గా అయ్యాడంటే దానిలో మీనింగ్ ఉంటుంది. అలా కాకుండా ప్రతి చిన్న విషయానికి చిరాకు, ప్రతి చిన్న విషయానికి కోపం, హైలీ రియాక్టివ్, ఆ వైఫుల్ని పడమని కొడేస్తూ ఉంటారు చూసారా కొంతమంది. మనం చూస్తూ ఉంటాం మన చుట్టుపక్కల చాలా మందిని. అలాంటి వాళ్ళు చాలా సందర్భాల్లో మనకి నక్సవామిక కోవలోకే చెందుతారు. సో ఈ బ్యాక్గ్రౌండ్ ని బాగా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి రెమెడీస్ లోని, చాలా రెమెడీస్ లోని ఈ బ్యాక్గ్రౌండ్ ని నేను ఇన్సిస్ట్ చేసి, మోర్ స్ట్రెస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని బాగా అర్థం చేసుకోండి. దీన్ని బాగా అర్థం చేసుకుంటే ఆ నెక్స్ట్ వచ్చే ఫిజికల్ సిమ్టమ్స్ అవన్నీ మనకు బాగా ఈజీగానే అర్థమైపోతుంది. సో ఎంత ఈ ఫిజికల్ కాంప్లికేషన్స్ సిమ్టమ్స్ లోని పేషెంట్ వచ్చినా గానీ రెమెడీ సెలక్షన్ కి వచ్చేసరికల్లా ఈ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్, ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్స్, వాటిని మనం ఖచ్చితంగా కన్సిడర్ చేసి ఆ రెమెడీస్ ని మనం సెలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళా ఎందుకు ఇన్నిసార్లు స్ట్రెస్ చేస్తున్నానంటే, మీ ప్రిస్క్రిప్షన్ రిఫైన్ అవ్వాలంటే అవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అదర్వైజ్ ఖచ్చితంగా మనం ఫెయిల్ అయిపోతాం, చాలా సందర్భాల్లో ఫెయిల్ అయిపోతాం. సో మైల్డ్ గా ఉండే పేషెంట్స్ లోని నక్సవామిక లాంటి రెమెడీని కనుక మనం ఇండికేట్ చేసామంటే మొత్తం అస్సలు కనీసం అవ్వదు, మందు పనిచేయదు. సో పేషెంట్ మైండ్ ని బాగా అర్థం చేసుకోవాలి, పేషెంట్ బ్యాక్గ్రౌండ్ బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన డెవలప్ అయిన సిమ్టమ్స్ కి, వాళ్ళ లైఫ్ స్టైల్ కి, లేదా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఉండే బాధలు, కష్టాలు, స్ట్రెస్లు, తలనొప్పులు ఏవేవైతే ఉన్నాయో అవన్నిటిని మనం బాగా అవగాహన చేసుకుంటాం. అప్పుడు ఏ రెమెడీ ఇవ్వాలని బాగా అర్థం. సో ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు ఇంట్రడక్షన్ పార్ట్ అయింది కోరికలోని. నెక్స్ట్ మనం రేపటి నుంచి మనం కెంట్లోకి. హలో, గుడ్ మార్నింగ్, వినబడుతుందా? ఓకే, సరే. ఇప్పుడు నక్సవామిక మనం కోరికల ఇంట్రడక్షన్ చదివాము. ఇప్పుడు కెంట్లో మనం స్టార్ట్ చేద్దాం. Everywhere in this remedy, we observe the striking oversensitiveness of the patient. It is brought out in all the symptoms. ఇది చాలా ఇంపార్టెంట్. మనం మెట్రోమెడికల్ చదివే కొన్ని రెమెడీస్ లోని ఈ ఓవర్ సెన్సిటివ్నెస్ అని ఎక్కువగా చెప్తూ ఉంటాడు. ఓవర్ సెన్సిటివ్నెస్ మనం బాగా అర్థం చేసుకోవాలి. ఓవర్ సెన్సిటివ్నెస్ మీన్స్
స్టిమ్యులస్ టు ఏ రెస్పాన్స్ అంటారు చూసారా? రెస్పాన్స్ టు స్టిమ్యులస్ అంటారు చూసారా? ఈ ఓవర్ సెన్సిటివ్నెస్ ఉన్న వాళ్ళు లోని ఆ రెస్పాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న దెబ్బ తగిలితే దెబ్బ చిన్నదే కాబట్టి అంత ఎక్కువ రియాక్ట్ అవ్వం జనరల్ గా. బట్ ఈ ఓవర్ సెన్సిటివ్ పేషెంట్స్ కి వచ్చేసరికల్లా ఆ చిన్న దెబ్బకే చాలా హైగా ఎక్కువగా రియాక్ట్ అవుతారు. అది మొత్తం వాళ్ళ ఎవ్రీ సిమ్టమ్ లోనే మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంటది ఈ ఓవర్ సెన్సిటివ్నెస్ అన్నది. సో వాళ్ళ ప్రాబ్లం ఏదైనా గానీ, వాళ్ళ కండిషన్ ఏదైనా గానీ ఆ ఎక్కువగా రియాక్ట్ అవ్వడం అన్నది ఉంటుంది. సో ప్రతి పేషెంట్ లో ప్రతి సిమ్టమ్ లోని ఈ స్ట్రైకింగ్ ఓవర్ సెన్సిటివ్నెస్ అన్నది క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇరిటబుల్. ఈ ఇరిటబిలిటీ అన్నది అసలు లేకుండా నక్స్వామిగా అసలు మనం నక్స్వామిగా అసలు ఇవ్వడానికే అవ్వదు. గుర్తుపెట్టుకోండి. బట్ ఈ ఇరిటబిలిటీ ఇన్ జనరల్ గా చాలా క్లియర్ గా మనకి కనిపిస్తూ ఉంటది. కొంతమంది పేషెంట్లు మన క్లినిక్ వచ్చి ఈవెన్ అంటే క్లినిక్ జనరల్ గా ఏంటి, డాక్టర్ దగ్గరికి వాళ్ళకి అక్కడికి వచ్చినప్పుడు మోస్ట్ ఒబీడియంట్ గా సైలెంట్ గా ఉంటారు యూజువల్ గా. బట్ నక్స్వామిక పేషెంట్స్ మాత్రం అలా ఉండరు. వాళ్ళకి ఏది చిన్నది వచ్చినా గానీ చాలా హైగా రియాక్ట్ అవుతారు. బయట వాళ్ళని వదిలేసి పక్క వాళ్ళని ముందు పంపించారు అనుకోండి, అక్కడ బయట రచ్చరచ్చ అయిపోతుంది. అంటే ప్రతిదానికి చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతారు, అస్సలు క్షమించరు. ఆ మనం ఎక్కువ సైకిల్ స్టాండ్స్ లోని అదే లేదా బైక్ స్టాండ్స్ లోని గాని, పార్కింగ్ ప్లేసెస్ లో గాని ప్రతి చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పడుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళంతా 100% నక్సోంక పేషెంట్స్. ఎక్కడైనా కానీ మీరు చూడండి, ఏ ప్లేస్ లో అయినా మీరు ప్రతి చిన్న విషయాలకు కూడా హైగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు 100% నక్స్వామిక పేషెంట్స్. ఇరిటబిలిటీ లేకుండా అస్సలు నక్స్వామిక అన్నది లేదు, పెట్టుకోండి. అది చాలా 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 ఇంపార్టెంట్. ఓవర్ సెన్సిటివ్ టు నాయిస్, టు లైట్, టు ది లీస్ట్ కరెంట్ ఆఫ్ ఎయిర్, టు హిస్ సరౌండింగ్స్. ఓవర్ సెన్సిటివ్ గా ఉంటాడు ప్రతి దానికి. అంటే వాళ్ళ లైఫ్ లో ఎవ్రీథింగ్ విల్ డిస్టర్బ్ హిమ్. ప్రతి చిన్న విషయం కూడా వాడిని డిస్టర్బ్ చేసేస్తూ ఉంటది. దానివల్ల పిచ్చి కోపం అయిపోతాడు, హైగా రియాక్ట్ అయిపోతూ ఉంటాడు. చిన్న చిన్న విషయాలకు కూడా అసలు చాలా హైగా రియాక్ట్ అవుతాడు. అసలు ఒంటి మీద స్పృహ ఉండదు అనమాట. ఒంటి మీద స్పృహ లేకుండా అరవడం లేదా కొట్టేయడం అలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. ఓవర్ సెన్సిటివ్ టు నాయిస్. ఎక్కడ ఏ చిన్న సౌండ్ వినపడుతున్నా గానీ వీడిని డిస్టర్బ్ చేసేస్తా ఉంటాడు. టు లైట్, టు ది లీస్ట్ కరెంట్ ఆఫ్ ఎయిర్. ఏ చిన్న గాలి వచ్చినా గానీ వీడికి సెన్సిటివ్ గా అయిపోయి ఒక రకంగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాడు. టు హిస్ సరౌండింగ్స్. వాడి చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కూడా చాలా ఓవర్ సెన్సిటివ్ గా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు వాడి వస్తువులు గాని, వాడి ఇవి గాని ఏమన్నా ఎవరు ఏది ముట్టుకోకూడదు, ఎవరు ఏది కలపకూడదు, ఎవరు ఏది టచ్ చేయకూడదు. ఏమాత్రం టచ్ చేసినా గానీ తట్టుకోలేడు. చాలా కోపం అయిపోయి అవతల మీద, అవతలని అంటే విచక్షణ రహితంగా వాళ్ళని తిట్టేయడం గాని, లేదా ఈవెన్ మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేసి చేస్తాడు. ఎందుకంటే ఇట్ విల్ బి ఇన్స్టింక్టివ్. చాలా ఇన్స్టింక్టివ్ గా ఉంటాడు అనమాట మనిషి. ప్రతి దానికి అప్పటి వరకు బాగానే ఉంటాడు. ఏ చిన్నదో ఎక్కడో ఏదో జరిగింది టక్కుమని రియాక్ట్ అయిపోయి చాలా ఇదైపోతారు. మనం చూస్తూ ఉంటాం మన ఫ్యామిలీస్ లోని కానీ, ఎక్కువ మన ఫ్యామిలీస్ లో ఎవరో చాలా మంది ఉంటారు ఇలా నక్స్వామిక పేషెంట్స్. సో వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటే మనకి నక్స్వామిక బాగా ఉంటుంది. ఎక్స్ట్రీమ్లీ టచీ ఇన్ రిగార్డింగ్ టు హిస్ ఫుడ్. ఫుడ్ కి సంబంధించి కూడా చాలా స్పెసిఫిక్ గా ఉంటాడు. ఫుడ్ లో ఏ చిన్న తేడా వచ్చినా సరే వాడికి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. మెనీ కైండ్స్ ఆఫ్ ఫుడ్ డిస్టర్బ్, స్ట్రాంగ్ ఫుడ్స్ డిస్టర్బ్. హీస్ అగ్రవేటెడ్ బై మీట్, క్రేవ్ స్టిమ్యులే. ఫుడ్ లో ఏ చిన్న తేడా వచ్చినా సరే వాడికి ఇబ్బందులు వచ్చేస్తూ ఉంటాయి. స్ట్రాంగ్ ఫుడ్స్ డిస్టర్బ్, కానీ ఆ స్ట్రాంగ్ ఫుడ్స్ మళ్ళీ ఇష్టపడుతూ ఉంటాడు.
ఈజ్ అగ్రవేటెడ్ బై మీట్. మీట్ అది అగ్రవేషన్ అనమాట. ఈ వాడికి ఉండే కంప్లైంట్స్ అన్ని ఈ మీట్ ఇలాంటి తీసుకుంటూ ఉంటే ఇబ్బందులన్నీ పెరిగిపోతూ ఉంటాయి. క్రేవ్ స్టిమ్యులెంట్స్, పంజెంట్, బిట్టర్, సక్కలెంట్ థింగ్స్, సంథింగ్ టు బ్రేస్ హిమ్ అప్. ఈ స్టిమ్యులెంట్స్ ని బాగా కోరుకుంటాడు అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఎక్కువ స్టిమ్యులెంట్స్ ని కోరుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళలోని ఆ నర్వస్ డిజార్డర్స్ మే ఫాలో డెఫినెట్ గా. అంటే నర్వస్ డిజార్డర్స్ అంటే వెంటనే ఇప్పటికిప్పుడు ఒకేసారి వచ్చేవి అవన్నీ. అవన్నీ ఆ స్టిమ్యులెంట్స్ అలా తీసుకుంటూ 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 ఉంటే ఏదో ఒక స్టేజ్ లో నర్వస్ సిస్టమ్ మొత్తం బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఆ నర్వస్ సిస్టమ్ బ్రేక్ డౌన్ అయిపోయిందంటే మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుంది. సో ఎవరైతే ఎక్కువ స్టిమ్యులెంట్స్ ఎక్కువ కోరుకుంటున్నారో వాళ్ళని మనం కేర్ఫుల్ గా చూసుకోవాలి. ప్లస్ వాళ్ళకి ఖచ్చితంగా మనం గైడ్ చేయాలి పేషెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి 10 టీలు తాగుతున్నాను, 20 టీలు తాగుతున్నాను, లేదా 5 టీలు 6 టీలు తాగుతున్నాను, లేదా ఒక 5-6 సార్లు కాఫీ తాగుతానంటే ఖచ్చితంగా వాళ్ళకి మనం చాలా కౌన్సిలింగ్ చేయాలి. మనం బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళలో ఉండే ఆ సిమ్టమ్స్ అవి కూడా ఆ నర్వస్ సిస్టమ్ కి రిలేటెడ్ గానే ఉంటాయి. అందుకే మనం మెట్రమెడికల్ చదివేటప్పుడు ఓవర్ ఎఫెక్ట్స్ ఆఫ్ టీ లేదా కాఫీ అలా కొన్ని కొన్ని రెమెడీస్ ని స్పెసిఫిక్ గా ఇస్తాడు. లేదా ఓవర్ యూజ్ ఆఫ్ టొబాకో గానీ అలా అన్నమాట. సో అవన్నీ మనకి మైండ్ లో బాగా గుర్తుండాలి. ఎందుకంటే పేషెంట్ ఫుడ్ హ్యాబిట్స్, పేషెంట్ లైఫ్ స్టైల్, వాటిని అన్నిటిని బట్టి కూడా మనకి డ్రగ్ సెలెక్షన్ చాలా సందర్భాల్లోని అంటే మనకి అదే కీ ఇండికేటర్ అవుతుంది కొన్ని సందర్భాల్లో ప్రిస్క్రిప్షన్ కి. సో ఇవన్నీ మన మైండ్ లో ఉండాలి. అయ్యా వాడికి సంబంధించిన రెమెడీస్ ఏంటిదనేది మనకు గుర్తుండాలి. అప్పుడు మనకి బాగా ప్రిస్క్రిప్షన్ బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొలెస్ట్రాల్ చదివారంటే పవర్ యూజ్ ఆఫ్ ఐరన్ టానిక్స్ అయ్యి చెప్తాడు. సో ఐరన్ టానిక్స్ యూజువల్ గా మేల్స్ యూజ్ చేయరు కాబట్టి ఓకే. బట్ ఫిమేల్ కి వచ్చేసరికల్లా మనం ఖచ్చితంగా ఐరన్ టాబ్లెట్స్ కానీ ఐరన్ టానిక్స్ కానీ ప్రీవియస్ గా ఎక్కువ యూజ్ చేశారా లేదా అన్నది మనం ఖచ్చితంగా అడగాలి. అప్పుడు మనకి ఏ రెమెడీ ఇవ్వాలన్నది మనకి ఇంకా మోర్ క్లియర్ గా అర్థం అవుతుంది. సంథింగ్ టు బ్రేస్ హిమ్ అప్. ఏదైనా వాడు ఏం తీసుకున్నా గానీ వాడు ఫుల్ జోష్ లోకి రావడానికి వాడు తీసుకుంటాడు. వాడు తీసుకునే ఫుడ్ అవన్నీ కూడా వాడిని స్పైస్ అప్ థింగ్స్ అంటారు చూసారా, అలాగనమాట. అలాంటివి కోరుకుంటాడు ఎక్కువగా. ఓవర్ సెన్సిటివ్ టు మెడిసిన్స్. మెడిసిన్స్ కి చాలా ఓవర్ సెన్సిటివ్ గా ఉంటాడు. వన్ రీజన్ వై దేర్ ఆర్ సో మెనీ నక్స్ పేషెంట్స్ ఈజ్ బికాస్ చెప్తున్నాడు. ఇప్పుడు నక్స్వామిక పేషెంట్లు బాగా ఎక్కువ మంది ఎందుకు ఉంటారు అంటే ఇట్ ఈస్ బికాస్ పీపుల్ హ్యావ్ బీన్ ఓవర్ డ్రగ్డ్ బై ది ఓల్డ్ స్కూల్. అంటే ఎక్కువగా జనాలు ఈ మందులు వాడి వాడి ఎక్కువగా అలోపతి మందులు, అదర్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఎక్కువ వాడేయడం వలన ఈ నక్స్వామిక పేషెంట్స్ తయారవుతున్నారని చెప్తున్నాడు. when a patient comes from the old school and had prescribing having had పెట్టుకోండి ఓన్లీ ఓవర్ గా మెడిసిన్స్ యూజ్ చేసేయడం ఒక్కటే నక్స్వామిక ఇండికేషన్ కాదు. ఇది బాగా జనరల్ ప్రాక్టీస్ అయిపోయింది. ఎవరన్నా ఎక్కువగా అలోపతి మందులు వాడొచ్చారంటే తక్కువ ముందు అసలు ఏమీ ఆలోచించకుండా నక్స్వామిక వేయడం అది కరెక్ట్ కాదు. ఇంకా నక్స్కి సంబంధించిన ఆ మిగతా సిమ్టమ్స్ అన్ని కూడా ఖచ్చితంగా కవర్ అవ్వాలి. బట్ యూజువల్ గా ఆ నక్స్వామిక సిమ్టమ్స్ కవర్ అవుతాయి కాబట్టి ఎక్కువగా ఇండికేట్ అవుతుందని చెప్తున్నాడు, కానీ ఆల్వేస్ ఇండికేటెడ్ అని మాత్రం కాదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో అలోపతి డ్రగ్స్ బాగా వాడి వాడి కూల్ కామ్ గా ఉన్న పర్సన్ కి మనం నక్స్వామిక ఇచ్చినా గానీ అది ఇట్ మే నాట్ హెల్ప్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇట్స్ జనరల్ ప్రాక్టీస్. చాలా మంది యూజ్ చేసేది అసలు కళ్ళు మూసుకొని నక్స్వామిక ముందు ఇచ్చేస్తారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఆ సిమ్టమ్స్ అన్ని మనం చూసుకొని మాత్రమే మనం ఇవ్వాల్సి ఉంటుంది. when a patient comes from the old school and had prescribing having had stimulants and tonics to brace him up, ఈ ఓల్డ్ స్కూల్లో బాగా ఓవర్ డ్రగ్గింగ్ అయిపోయింది, ప్లస్ స్టిమ్యులెంట్స్ అయ్యి తీసుకుంటూ ఉన్న టానిక్స్ అలాంటివన్నీ, అంటే బలం రావడానికి బలం టానిక్లు లేదా మోషన్ అవడానికి టానిక్లు
లేదా రకరకాల టానిక్లు, లేదా చ్యవనప్రాశులు, ఈ నానా రకాలు. చాలా మంది ఉంటారు ఇలా రకరకాలుగా వెళ్ళి మెడికల్ స్టోర్లకు వెళ్ళి తెచ్చుకొని టానిక్లు తాగిస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మనల్ని కూడా అడుగుతారు చాలా మంది, బలానికి ఏమైనా టానిక్ ఉంటే ఇవ్వండి, లేదా మోషన్ అవడానికి టానిక్ ఉంటే ఏదైనా ఇవ్వండి, అలాగా చాలా మంది అడుగుతూ ఉంటారు. బట్ ఇక్కడ నక్సవాంకాకి వచ్చేసరికల్లా అలాంటివి ఎక్కువగా తీసుకొని, అండ్ టానిక్స్ టు బ్రేసింగ్ ఆఫ్ వైన్ అండ్ స్టిమ్యులెంట్స్ ఆఫ్ ఆల్ సార్ట్స్. వైన్ కానీ అంటే ఆల్కహాల్, స్టిమ్యులెంట్స్ ఆఫ్ ఆల్ సార్ట్స్. అంటే ఆల్ సార్ట్స్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ స్టిమ్యులెంట్స్. అందులో రకరకాల ఒక్కొక్కటి దీన్ని బట్టి, వాడి పరిస్థితులను బట్టి, లేదా వాడికి ఉన్న ఫైనాన్షియల్ రిసోర్సెస్ ని బట్టి, లేదా వాడి చుట్టూ దొరికే వాటిని బట్టి రకరకాలైన స్టిమ్యులెంట్స్ కి వాడు ఎడిక్ట్ అయిపోతాడు అనమాట. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇట్ ఈస్ సమ్ టైమ్స్ ఇంపాసిబుల్ టు గెట్ రిలయబుల్ సిమ్టమ్స్. దానివల్ల ఏమవుతుందంటే ఆ క్లియర్ కట్ సిమ్టమ్స్ అన్నవి మనకి కన్ఫ్యూజ్డ్ గా ఉంటది కేసు అంతా. సిమ్టమ్స్ ఏవి క్లారిటీ ఉండదు. అలాంటప్పుడు ఏం చెప్తున్నాడంటే టు గెట్ ద పేషెంట్ సెటిల్ డౌన్ అంటిల్ వీ గివ్ నక్స్ యాజ్ అన్ యాంటీడోట్. సో ఆల్రెడీ ఆ తీసుకున్న స్టిమ్యులెంట్స్ కి లేదా ఆ ఓవర్ డ్రగ్గింగ్ ఆఫ్ ది రెమెడీస్ కి అప్పుడు సిమ్టమ్స్ క్లారిటీ లేనప్పుడు మనం నక్స్వాంక కనిపిస్తే అది యాంటీడోట్ గా వర్క్ చేస్తుందని చెప్తుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. మస్ట్ అండ్ షుడ్ గా ఆ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హై యూసేజ్ ఆఫ్ స్టిమ్యులెంట్స్ ఉండాలి, ఓవర్ డ్రగ్గింగ్ ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడు సిమ్టమ్స్ క్లారిటీ లేనప్పుడు నక్సవాంక ఇస్తే అది యాంటీడోట్ గా వర్క్ చేస్తుందని మనం చెప్తున్నాడు. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ దోస్ ఓవర్ డ్రగ్డ్ బై టీ, కాఫీ, వైన్. టీ, కాఫీ, వైన్ గుర్తుపెట్టుకోండి. టీ, కాఫీ, వైన్ మూడింటిని కలిపే చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఈవెన్ టీ, కాఫీలు కూడా చుమించుగా, అంటే ఆల్కహాల్ అంత కాకపోయినా గానీ అవి కూడా స్టిమ్యులెంట్సే, అవి కూడా అట్లాంటివే అని మనకి చెప్తున్నాడు అనమాట. టీ, కాఫీలు కూడా ఆల్మోస్ట్ ఈ ఆల్కహాల్ తో సమానం అన్నట్టు. ఎందుకంటే టీ, కాఫీ చాలా స్ట్రాంగ్ స్టిమ్యులెంట్స్. వెన్ ఎవర్ ఎ పర్సన్ టేక్స్ టీ ఆర్ కాఫీ, ఖచ్చితంగా వాళ్ళు ఫుల్ యాక్టివ్ అవుతారు. చాలా మంది అదే చెప్తారు, ఫుల్ యాక్టివ్ అయిపోతారు అవి తీసుకున్న వెంటనే. ఎందుకంటే బాడీ మొత్తం రియాక్షన్ వస్తుంది. అలానే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు కూడా మనం కనుక్కుంటే వాళ్ళు చెప్పేది కూడా అదే. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకున్న వెంటనే దే విల్ బి స్టిమ్యులేటెడ్, మొత్తం ఫుల్ కిక్ అంటారు చూసారా, ఆ కిక్ వస్తుంది. ఆ కిక్ అనేది ఆల్కహాల్ లోనే కాదు, టీ, కాఫీలను కూడా ఖచ్చితంగా ఉంటది. అది టీ, కాఫీ తాగిన వాళ్ళు బాగా తెలుస్తుంది. అందుకే టీ, కాఫీ లేకపోతే ఆ డైలీ టీ, కాఫీ తాగే వాళ్ళకి ఆ టైం కనుక టీ కానీ కాఫీ కానీ తాగలేకపోతే చాలా ఒక రకంగా అయిపోతారు. ఆల్మోస్ట్ ఆల్కహాల్ ఎడిక్ట్స్ లానే. ఆల్కహాల్ ఎడిక్ట్ అయిన వాళ్ళు ఆ టైంకి ఆల్కహాల్ లేకపోతే ఎలా అయిపోతారు, టీ, కాఫీ తాగే వాళ్ళు కూడా అలానే అయిపోతారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఈ నర్వస్ సిస్టమ్ కి సంబంధించిన డిజార్డర్స్ తో ఎవరైనా పేషెంట్స్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మైగ్రేన్ హెడేక్స్, లేదా ఫ్రీక్వెంట్ కాలిక్స్, లేదా నర్వస్ సిస్టమ్ కి సంబంధించిన ఎనీ అదర్ కాంప్లికేషన్స్ ఏ వచ్చినా గానీ వాళ్ళలోని మస్ట్ అండ్ షుడ్ గా మిగతా పేషెంట్లకి అందరికీ మనం చెప్పినా మానకపోయినా ఈ నర్వస్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా ఈ స్టిమ్యులెంట్స్ ని ఆపించాలి 100%. అది ఇప్పుడు మైగ్రేన్ హెడేక్ తో వచ్చిన ప్రతి పేషెంట్ కి మీరు 100% మానిపించాలి. అది మానితేనే మనకి క్యూర్ చేయడం ఈజీ అవుతుంది. అదర్వైజ్ చాలా చాలా కష్టం, ఆల్మోస్ట్ సమ్ టైమ్స్ అవ్వదు కూడా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్టిమ్యులెంట్స్ ని నర్వస్ డిజార్డర్స్ ఉన్న ఏ పేషెంట్ లోనైనా కానీ వీ హ్యావ్ టు రిమూవ్ ది స్టిమ్యులెంట్స్. స్టిమ్యులెంట్స్ అన్నవి అస్సలు తీసుకోకుండా మనం ఆపాలి. మస్ట్ అండ్ షుడ్ గా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి బాగాను. ఎందుకంటే ఆ ఎడిక్షన్స్ నుంచి బయటికి రావడం చాలా చాలా కష్టం. సో మనం చూస్తూ ఉంటాము, ఇప్పుడు రోజు మందు తాగేస్తాడు, ఫుల్ గా తాగి 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 సడన్ గా ఏ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, అప్పుడు టక్మని మానేస్తాడు. అప్పుడు చచ్చినట్టు మానుతాడు. అప్పుడు కూడా మానలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ ఇన్ జనరల్ గా ఏదన్నా పేకల మీదకి వస్తేనే గానీ అవి మానుకోరు.
అలాగా మనం ఈ స్టిమ్యులెంట్స్ ని మస్ట్ అండ్ షుడ్ గా నర్వస్ డిజార్డర్స్ వాళ్ళలో వస్తాయి అని కనుక మనకి ఆ కేస్ హిస్టరీ బట్టి మనకి అనిపించినప్పుడు వాళ్ళలోని 100% స్టిమ్యులెంట్స్ ని మనం మాన్పించాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఓల్డ్ కాఫీ డ్రింకర్స్ బికమ్ సెన్సిటివ్, ఓవర్ సెన్సిటివ్ టు నాయిస్, దేర్ సిమ్టమ్స్ ఆర్ ఫ్లిట్టింగ్. ఓల్డ్ కాఫీ డ్రింకర్స్, కాఫీ అయి బాగా ఎక్కువ తాగే వాళ్ళు సెన్సిటివ్ గా అయిపోతారు. ఈ సెన్సిటివ్ టు నాయిస్, బాగా ఓవర్ సెన్సిటివ్ అయిపోతారు నాయిస్ కి. దేర్ సిమ్టమ్స్ ఆర్ ఫ్లిట్టింగ్ అంటే క్లియర్ కట్ సిమ్టమ్స్ ఉండవు, ఒక క్లమ్జీగా ఉంటాయి అన్నమాట సిమ్టమ్స్ ని. దే డు నాట్ గివ్ దేర్ సిమ్టమ్స్ వెల్. వాళ్ళ సిమ్టమ్స్ కరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయలేరు. అంటే గుర్తుపెట్టుకోండి, దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే ఇన్ జనరల్ గా మన వైటల్ ఫోర్స్ వెన్ ఇట్ కెనాట్ ఫైట్ విత్ ది ఇంటర్నల్ ఆ డిసీజ్ తోని ఓవర్కమ్ చేయలేనప్పుడు వాట్ ఇట్ విల్ డూ ఈస్ ఇట్ విల్ ప్రొడ్యూస్ సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. యూజువల్ గా ఆల్ ది సిమ్టమ్స్ అన్ని చాలా ఫైనర్ గా ఉంటాయి యూజువల్ గా. బట్ ఇలాంటి స్టిమ్యులెంట్స్ తీసుకున్న వాళ్ళని కానీ లేదా ఓవర్ డ్రగ్గింగ్ అయిపోయిన వాళ్ళు కానీ ఆ వైటల్ ఫోర్స్ ఇంకా ఆ పీక్యూఆర్ఎస్ సిమ్టమ్స్ ని ప్రొడ్యూస్ చేయలేనంత స్టేట్ లోకి వెళ్ళిపోద్ది. సో వేగ్ సిమ్టమ్స్ ఉంటాయి తప్ప క్లియర్ కట్ ఫైనర్ సిమ్టమ్స్ ఏమీ కనిపించవు. సో అప్పుడు ఫిజిషియన్ కి చాలా చాలా టఫ్ అయిపోద్ది ట్రీట్ చేయడం. ఎందుకంటే ఫైనర్ సిమ్టమ్స్ క్లియర్ కట్ సిమ్టమ్స్ లేనప్పుడు ట్రీట్మెంట్ విల్ బి మచ్ కాంప్లికేటెడ్. సో ఇవన్నీ కాంప్లికేట్ చేసేస్తాయి. అంటే ఆ వైటల్ ఫోర్స్ ని ఆ ఫైనర్ సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేసే ఆ కెపాసిటీ కోల్పోతుంది. ఇట్స్ నథింగ్ బట్ డేంజరస్. అంటే అది చాలా డేంజరస్ సైన్స్. ఎందుకంటే ఏదో ఒక స్టేజ్ లో ప్యూర్ వన్ సైడెడ్ కేసులోకి వెళ్ళిపోతాయి. వన్ సైడెడ్ ఆర్ ఆల్మోస్ట్ డీప్ సీటెడ్ కాంప్లికేషన్స్ వన్ సైడెడ్ గా ఉంది. సో ఈ స్టిమ్యులెంట్స్ అయ్యి ఎక్కువగా వాడే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక స్టేజ్ లో ఆ కండిషన్స్ లోకి వెళ్ళిపోతారని మనకి అర్థం. సిమ్టమ్స్ క్లియర్ గా రావట్లేదు, బయటికి క్లియర్ గా చెప్పలేకపోతున్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళలోని ప్యూర్లీ ఫ్యూచర్ లో ఆ వన్ సైడెడ్ కాంప్లికేషన్స్ లోకి వెళ్తారని మనకి అర్థం అవుతుంది. సచ్ పేషెంట్స్ విల్ డూ వెల్ ఫర్ అ ఫ్యూ డేస్ ఆన్ నక్స్. సమ్ ఆఫ్ దేర్ సిమ్టమ్స్ విల్ డ్రాప్ అవుట్ అండ్ దే విల్ సెటిల్ డౌన్. సో ఈ ఓల్డ్ కాఫీ డ్రింకర్స్ లేదా టీలు ఎక్కువ తాగే వాళ్ళలోని బాగా సిమ్టమ్స్ అయ్యి క్లారిటీ లేనప్పుడు మనం అక్స్వామికా ఇస్తే, బట్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆ ఓవర్ సెన్సిటివ్నెస్ కానీ లేదా ఆ ఇరిటబిలిటీని కానీ అవన్నీ ఖచ్చితంగా డెవలప్ అవుతాయి. అవి మనం ప్రతిసారి చెప్పుకోకపోయినా కానీ ఆ ఇరిటబిలిటీ అది 100% వాళ్ళలోని డెవలప్ అయిపోతుంది. అది ఖచ్చితంగా మనం ఎంక్వైరీ చేయాలి. ఆ లేదా వాళ్ళతో వచ్చిన అటెండెన్స్ అయినా సరే మనం అడగాలి. చాలా సందర్భాల్లో మన పేషెంట్ కోపం ఎక్కువ అంటే అబ్బాయి పెద్దగా లేదండి అంటే పక్క వాళ్ళు చెప్పేస్తారు. ఆయన వైఫ్ లేదా హస్బెండ్ ఆయన వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. అమ్మమ్మ లేదండి ప్రతి దానికి ఓవర్ రియాక్ట్ అయిపోద్దని మనకి చెప్తూ ఉంటారు. సో సమ్ టైమ్స్ పేషెంట్ మనకి నిజం చెప్పకపోయినా గానీ వాళ్ళతో వచ్చిన వాళ్ళు మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనకి చెప్పేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, అంటే ఈ స్టిమ్యులెంట్స్ అయ్యి ఎక్కువగా తీసుకునే వాళ్ళలో నెక్స్ట్ మనం ఏదైతే డ్రగ్ పిక్చర్ ఆఫ్ నక్స్వామిక్ అని మనం చదువుకుంటామో ఆ డెవలప్ అయ్యే సిమ్టమ్స్ అన్ని ఈ స్టిమ్యులెంట్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు వచ్చే సిమ్టమ్స్ అని మనకి అర్థం అవుతాయి. సమ్ టైమ్స్ పేషెంట్ మనకి చెప్పకపోయినా గానీ మనం వాడికి వచ్చిన సిమ్టమ్స్ ని బట్టి కూడా వాళ్ళ హ్యాబిట్స్ ని మనం ఎంక్వైరీ చేస్తే ఆల్మోస్ట్ మాక్సిమం కండిషన్స్ లో అదే మనకి కరెక్ట్ అవుతుంది. ఈ టొబాకో చూయింగ్ ఇవన్నీ ఇందులోకి వస్తే అవన్నీ స్టిమ్యులెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఆల్ ది ఎడిక్షన్స్ కి లోనే ప్రతి విషయం కూడా మనకి ఈ స్టిమ్యులెంట్ కిందే మనకి లెక్క. సమ్ టైమ్స్ దీ స్టిమ్యులెంట్స్ అవి మనకి ఈ ఫుడ్ లేదా ఈ టీ కాఫీ ఇలాంటి వాటిలోనే కాకుండా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం గేమింగ్స్ కి వాటికి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు చాలా. అవి కూడా ఒక టైప్ ఆఫ్ స్టిమ్యులెంట్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు.